నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజా దర్బార్ నిర్వహించి వారికి అండగా నిలుస్తున్నామని వెల్లడి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లుగా స్పష్టం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నేత శైలజానాథ్ విమర్శలు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నట్లుగా ఆగ్రహం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా రూపొందించడం జరిగిందని, ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ మంచి వేదిక అయిందని చెప్పారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రభుత్వ వైప్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రజల సమస్యల స్వీకరణ మరియు పరిష్కారాల కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి వచ్చినటువంటి జిల్లు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో తాను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని, ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా రూపొందించి నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు తమ కష్టాలను, అవసరాలు నేరుగా తమ దృష్టికి తీసుకొని రావడానికి ఒక వేదిక అని ఆయన చెప్పారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లుగా వెల్లడించారు. కేవలం పోలీసులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మనుషులు అక్రమ రవాణాపై అవగాహన పెంచేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కీలక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో శైలజ నేతృత్వంలో రైల్వే పోలీసులతో కలిసి విజయవాడలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫికింగ్పై ప్రజల్లో అవగాహన పెంపుతో పాటు గుర్తింపు విధానాలపై కూడా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, ముఖ్యంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా రాయపాటి శైలజ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడుకు చెందిన పిఎం నాయక్ హాజరయ్యారని పేర్కొన్నారు. ట్రాఫికింగ్ బాధితులను గుర్తించడం మాత్రమే కాకుండా వారిని సైకలాజికల్గా ఎలా డీల్ చేయాలో కూడా ఈ కార్యక్రమంలో వివరించామని రాయపాటి శైలజ పేర్కొన్నారు. బాధితులు మానసికంగా చాలా ఒత్తిడిలో ఉంటారని, అందుకే వారికి సహాయం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు
టెక్నాలజీని కూడా ఉపయోగించుతున్నట్లుగా వెల్లడించారు. ముఖ్యంగా విశాఖపట్నంలో రోబోటిక్ సిస్టమ్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులు గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది భవిష్యత్తులో ట్రాఫికింగ్ను అరికట్టడంలో కీలక పాత్ర పోషించవచ్చని అభిప్రాయపడ్డారు. కేవలం పోలీసులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్ అలాగే రైల్వే వాళ్ళతో కలిపి డివిజన్ రైల్వే మేనేజర్ షణ్ముగం గారితో కలిపి ఈరోజు అది ఇందాక చెప్పినట్టు అందరు స్టేక్ హోల్డర్స్ ఆర్పిఎఫ్, జిఆర్పి, అలాగే డబ్ల్యూసిడి డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, సల్సా, డాల్సా వీళ్ళందరినీ కూడా పిలిచి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఈరోజు సెషన్ పెట్టడం జరిగింది. దీనికి పిఎం నాయర్ గారని రిటైర్డ్ ఐపీఎస్ డిఐజీ ఎన్డీఆర్ఎఫ్, ఆయన ఎక్స్పర్ట్ అనమాట యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. ఆయన ఇండియా కూడా స్టేట్ వైజ్ అన్ని స్టేట్స్ తిరుగుతూ అంటే ఎలా చేయాలి, ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, విక్టిమ్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రాబట్టాలి. ఎందుకంటే చాలామంది ట్రామాకు గురవుతారు కాబట్టి మనం అడిగిన వెంటనే చెప్పరు. సో మనం ఎలా విక్టిమ్తో మాట్లాడాలి, అలాగే కన్విక్షన్ రేట్ పెంచడం, ఇవన్నీ కూడా వాటి మీద చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంతకుముందు కంపేర్ చేసి ఇప్పుడు మనకి చాలా వరకు కూడా కేసెస్ తగ్గినాయి. ఒకటి ఏంటంటే ఎఫెక్టివ్ ఆర్పిఎఫ్ వీళ్ళు డిటెక్షన్ కానివ్వండి, కేసెస్ డిటెక్ట్ చేయడం, సస్పీషియస్గా ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకోవటం, అలాగే డిజిటల్ యూజ్ కానివ్వండి, ఏఐ యూజ్ కానివ్వండి, అలాగే పాజిటివ్ పోలీసింగ్. శక్తి యాప్ కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాటి కేసెస్లో. సో వీటన్నిటి గురించి మన ఎక్స్పీరియన్స్ చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పడం, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఏపీలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు కాలేజెస్లో అది స్టార్ట్ చేశారు ఈయన నాయర్ గారు సమ్ టైమ్ బ్యాక్, చాలా ఇయర్స్ క్రితం. వాటిని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయటం. సో మనకి చూస్తే మనం కనుక కన్విక్షన్ రేట్ అనేది పెంచితే డెఫినెట్లీ ఇప్పుడున్న నంబర్ మనకి ఈ ఇయర్ 126 కేసెస్ ఉంటాయని ఒక ఇండియా రిపోర్ట్ ఉంది. మనం వీఆర్ ఇన్ ద 6th ప్లేస్. అంటే అదర్ స్టేట్స్ మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్ వీటంతా తర్వాత కూడా మనం ఉన్నాం. దీన్ని ఇంకా ఎంతవరకు ఇంకా తగ్గించచ్చు అనేది, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇన్స్టా ఫ్రెండ్షిప్స్ ద్వారా కానివ్వండి, రిలేషన్షిప్స్ ద్వారా కానీ చాలామంది ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవటం మిస్సింగ్ కేసెస్గా, ఆ తర్వాత దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాఫికింగ్ కేసెస్. ఎందుకంటే ట్రాప్స్లో పడిపోయి ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్, లేకపోతే రిలేషన్షిప్స్, లేకపోతే ఫోర్స్డ్ లేబర్, మైగ్రెంట్ వర్కర్స్. సో వీటన్నిటి మీద కూడా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయటం, మనం ఎలా యాక్ట్ చేయాలనే దాని మీద ఈరోజు కూడా సెషన్ జరిగింది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు డైవర్షన్ రాజకీయాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమైందని, రైతులకు గిట్టుబాటు ధరలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. విద్యాశాఖ పనితీరు దారుణంగా ఉందని, డిఎస్సీలో అవినీతి జరిగిందని ఆరోపించారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అమలు కాలేదని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాయలసీమలో నీటి సమస్యలు ఉన్నప్పటికీ అమరావతిపై భారీ ఖర్చులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. నేను ఈ మంత్రులు అడుగుతా ఉన్నాను, మీరు ఏదైనా కనీసం మీ శాఖ అభివృద్ధి గాని లేక మీ ప్రభుత్వం ఈ ప్రజలకు చేసిన మంచి గాని ఒక్క ముక్కైనా మాట్లాడారా? మీరు ఏదైనా ఏమి లేదు కాబట్టి మీకు మాట్లాడే అవకాశం లేదు. కానీ అయినప్పటికీ కూడా ఆశ ఏదైనా మాట్లాడతారేమో అని. బీసీ సంక్షేమం గురించి మాట్లాడేవాళ్ళు, ఎస్సీ సంక్షేమాల గురించి మాట్లాడేవాళ్ళు, రాష్ట్ర పురోగతి గురించి మాట్లాడేవాళ్ళు, అబ్బో మేము లేకపోతే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం ఎక్కడని మాట్లాడేవాళ్ళు, అందరిని ఒకటే అడగాలనుకుంటా ఉన్నా. అసలు మీరు కనీసం ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల స్థితిగతులు, కష్టాల గురించి మీకు ఏమైనా కానీ కొద్దిగైనా బాధ్యత ఉందని మీరు ఫీల్ అవుతున్నారా లేదా? ఎంతసేపు పక్కదారి పట్టించే రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్సే. ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎదుర్కొని ప్రజలకు పరిష్కారాన్ని చూపించాల్సింది పోయి ఏదో కారణాన్ని వెతుక్కొని ఆ కారణానికి మీ ప్రచార సాధనాల ద్వారా పెద్ద ఎత్తున బాకాలుగా పనిచేయించుకొని ఆ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం తప్ప మీ దగ్గర నుంచి ఒక్క మాట కూడా, మంచి మాట మీ నోట్లలో నుంచి బయటికి రావడం లేదు. ముఖ్యమంత్రి గారు మీ దగ్గర నుంచి కూడా రావడం లేదు. బహుశా ఆ వ్యక్తి దాదాపు పెద్ద వయసున్న పాలిటిషియన్ మీరే అనుకుంటాను ఈ రాష్ట్రంలో. వ్యవసాయ రంగంలో ప్రధానంగా ఈ రోజున గిట్టుబాటు ధరలు లేక, సాంప్రదాయమైన పంటలు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు. మీకు ఏమైనా చీమ కుట్టినట్లయినా ఉందా? మీ దగ్గర నుంచి ఏ పరిష్కారమైనా మాకు చూపిస్తా ఉన్నారా?
మిరప దగ్గర నుంచి కోకో దగ్గర వరకు మొక్కజొన్న వరకు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకున్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ తెలుగు తల్లి పార్క్ లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత సెంట్రల్ ప్రభుత్వ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరకి దక్కుతుందని టీడీపీ యువ నాయకులు బొండా సిద్ధార్థ్ అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ తెలుగు తల్లి పార్క్ నందు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ నాడు సమస్యలు నేడు పరిష్కారాలు కార్యక్రమాన్ని చేపట్టి ఉదయాన్నే పార్క్ నందు వాకస్తో మరియు షటిల్ ఆడేవారితో నాడు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ పార్క్ను 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు గెలుపొందిన తర్వాత 9.60 లక్షల రూపాయలతో పార్కు అభివృద్ధిని ఏ విధంగా చేపట్టారు అనేది ప్రజల నుండి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ పార్కులోని వాకస్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పార్కు దుస్థితి చాలా అధ్వానంగా ఉండేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వర అధికారంలోకి వచ్చినటువంటి అతి తక్కువ సమయంలోనే నియోజకవర్గంలోని పార్కుల అభివృద్ధితో పాటు తెలుగు తల్లి పార్కును కూడా అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గంలో రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట దర్శనం చేసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అమ్మవారిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయ ఈవో వికే సేనానాయక్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ప్రసాదం చిత్రపటం బహుకరించారు. అనంతరం ఆలయ సౌకర్యాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ డిమాండ్ చేశారు. తన ఫిర్యాదు తప్పని తెలితే శిక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్ల పోలీసు సేవల అనంతరం తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేస్తున్నాయని తెలిపారు. శ్రీవారి లడ్డు ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు
తన మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు. ఈ అంశంపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని, ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. గవర్నర్ను కలిసే అవకాశం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లుగా చెప్పారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో సహా పలువురుపై అలాగే మీడియా ప్రతినిధులపై ఫిర్యాదులు చేసినట్లుగా వెల్లడించారు. నేను నా 35 years సర్వీసెస్, డెడికేటెడ్ సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. బాధాతప్త హృదయంతో నా ఉద్యోగానికి ఫస్ట్గా నేను రాజీనామా చేయడం జరిగింది. ఈ కాపీస్ మీ అందరికీ నేను తర్వాత ఇస్తాను. ఫస్ట్గా నా ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తున్నాను. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సనాతన హిందువుగా భారతదేశంలో ఆదివాసీ తెగకు చెందిన స్వచ్ఛమైన హిందువుగా పుట్టి, హిందువుగా పెరిగి, హిందువుగా ఈ స్థాయికి వచ్చి సమాజంలో హిందూ మత సాంప్రదాయాలని, సంస్కారాలని, గౌరవ మర్యాదలని పాటిస్తూ ఉన్న నాకు ఈ రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు నన్ను బాగా తీవ్రంగా కలిసివేయడం జరిగింది. అందుచేత నేను 1/3/26వ తేదీన తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయమని SHO గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గోమాత రక్షణ అనేది కేవలం కొందరి బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి భారతీయుడు కర్తవ్యమని, గోమాతకు రాష్ట్ర మాత గౌరవం దక్కాలని గో సేవకులు వినోద్ కుమార్ ఆకాంక్షించారు. గోమాతకు సముచిత గౌరవం లభించినప్పుడే ఆమె భద్రత సాధ్యమవుతుందని, దేశం సుభిక్షంగా ఉండాలంటే గోమాతకు సముచిత గౌరవం దక్కాలని అన్నారు. గోమాతకు సముచిత గౌరవం కోసం ఈ నెల 20న విజయవాడలో జరిగే భారీ ర్యాలీలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ మహత్వాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గోమాతకు సమాజంలో తగిన గౌరవం, రక్షణ మరియు సేవలు అందించాలన్న సత్కల్పంతో గో సమన్ అభియాన్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతమవుతుంది. 7 నెలల క్రితం బృందావనంలో 1500 మంది సాధు సంతుల సమక్షంలో అంకురార్పణ జరిగిన ఈ ఉద్యమం నేడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు విస్తరించి ప్రజల్లో చైతన్యాన్ని నింపుతోంది. ఈ ఉద్యమ నేపథ్యంలో గో సేవకులు వినోద్ కుమార్ గోమాత విశిష్టతను మరియు ఈ పోరాట ఆవశ్యకతను వివరిస్తూ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. గోమాతకు కేవలం రక్షణ మాత్రమే కాకుండా సముచిత గౌరవం లభించినప్పుడే ఆమె భద్రత సాధ్యమవుతుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతికి ఏ విధంగానైతే ప్రత్యేక ప్రోటోకాల్ మరియు భద్రత ఉంటాయో, అదే రీతిలో ఆవును రాష్ట్రమాతగా గుర్తించినప్పుడే ఆమెకు అందాల్సిన గౌరవం, సేవలు మరియు పూర్తిస్థాయి సురక్ష ఆటోమేటిక్గా లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పవిత్ర ఆశయ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 780 జిల్లాలు మరియు వేల సంఖ్యలో ఉన్న తహసీల్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు, మండలాల నుండి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపడుతున్నట్లుగా వెల్లడించారు. ఈ ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీన దేశవ్యాప్తంగా గో సమన్ దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా సేకరించిన సంతకాలతో కూడిన వినతి పత్రాలను దేశ ప్రధాని, రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించనున్నామని చెప్పారు. గోసమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ అనేది 7 నెలల క్రితం బృందావన్ భూమిలో 1500 సాధు సంత మహాత్మా అందరూ కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. ఇది భారతదేశం మూలన ఎల్లుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, కామ్లా నుంచి కచ్ వరకు. సో ఈ అభియాన్లో ముఖ్య అంశాలు ఏంటంటే గోమాతకి సేవ, సమ్మాన్, సురక్ష దక్కాలి. దీంట్లో గోమాతకి సమ్మానం వస్తే సేవ, సురక్ష ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రైమ్ మినిస్టర్ గారి కన్నా ప్రెసిడెంట్ గారికి పెద్ద సమ్మానం. సో వాళ్ళకి ఆ ప్రోటోకాల్, ఆ సెక్యూరిటీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో
షార్ట్కట్లో చెప్పాలంటే గోమాతకి రాష్ట్రమాత సమ్మానం అనేది దక్కితే సేవా సురక్ష అవి కూడా నిదానంగా వచ్చేస్తాయి. ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, భారతదేశంలో మూల నుంచి అంటే 780 డిస్ట్రిక్ట్లు, 5400 తహసీల్స్, అన్ని మండలం, గ్రామం, అన్ని చోట్ల నుంచి సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ చేసి మేము 27వ తారీఖున భారతదేశం మొత్తంలో ప్రతి సంవత్సరం గో సమ్మాన్ దినోత్సవం అనేది జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. దీనికి అందరం మనం కృషి చేయాల్సింది. సో 27వ తారీఖున ఈ సంతకాల సేకరణ చేసిన పేపర్సు వినతి పత్రంలో మన ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి, మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలతో ఈ సంతకాల సేకరణ పేపర్స్ గోపూజ చేసి గోశాలలో అక్కడి నుంచి ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కీర్తనం చేసుకుంటూ ప్రోటోకాల్ లా అండ్ ఆర్డర్ని పాటించుకుంటూ అందరం చక్కగా అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ గారికి ఇవి అందజేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, భారీ ఎత్తులో అందరూ వచ్చి మీరు ఈ ర్యాలీలో పాల్గొవాలి. దీనికి మాకు మద్దతుగా ఎమ్మెల్యే గారు బొండా ఉమా గారు, ఎంపీ గారు చిన్ని గారు కూడా వస్తున్నారు. ఈ గోమాతకి మనం సేవ, సమ్మాన్, సురక్ష రావడానికి ప్రతి భారతీయులు బాధ్యత. సో దయచేసి అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో విజయవాడ గాంధీజీ మహిళా కళాశాల ప్రభంజనం సృష్టించిందని కళాశాల ప్రిన్సిపల్ ఎం రమణశ్రీ అన్నారు. అతి తక్కువ ఫీజుతో ఉన్నత ప్రమాణాలతో పేద మరియు దిగువ మధ్యతరగతి ఆడపిల్లలకు విద్యను అందించే సేవా దృక్పథంతో తమ కళాశాల ప్రారంభించడం జరిగిందని, గత 35 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని, 100% ప్లేస్మెంట్స్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో విజయవాడ గాంధీజీ మహిళా కళాశాల ఉత్తమ ఫలితాలు సాధించడంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం రమణశ్రీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం విజయవాడ వంటూరులోని మొట్టమొదటి మహిళా కళాశాలగా గాంధీజీ మహిళా కళాశాల ఆవిర్భవించిందని అన్నారు. అతి తక్కువ ఫీజుతో ఉన్నత ప్రమాణాలతో పేద మరియు దిగువ మధ్యతరగతి ఆడపిల్లలకు విద్యను అందించే సేవా దృక్పథంతో తమ యాజమాన్యం ఈ కళాశాలను నెలకొల్పడం జరిగిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ముస్లిం మైనార్టీ విద్యార్థులు మరియు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కు విద్యతో పాటుగా స్కిల్ కోర్స్ నేర్పించడం ద్వారా ఉత్తమ ర్యాంకులు సాధించుట మరియు 100% ప్లేస్మెంట్ను సాధించేలాగా వారిని తీర్చిదిద్దుటకు తమ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వెల్ స్టాక్ లైబ్రరీస్ అండ్ టెక్నికల్ ల్యాబొరేటరీస్తో తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. 90% స్టూడెంట్స్ ప్రభుత్వం వారు అందించే వివిధ స్కాలర్షిప్ ద్వారా తమ విద్యను కొనసాగిస్తున్నారని, వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని వాళ్ళ అత్యుత్తమ ర్యాంకులు సాధించేలాగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. అందువల్ల తమ స్టూడెంట్స్ ఇంటర్ ఫలితాలు అద్భుతమైన రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడమే కాకుండా ప్రతిభ అవార్డులు కూడా అందుకోవడం జరుగుతుందని అన్నారు. అతి తక్కువ ఫీజుతో ఉన్నత ప్రమాణాలతో పేద మరియు దిగువ మధ్యతరగతి ఆడపిల్లలకు విద్యను అందించే సేవా దృక్పథంతో మా యాజమాన్యం ఈ కళాశాలను నెలకొల్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం మైనారిటీ విద్యార్థినులు మరియు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కు విద్యతో పాటుగా స్కిల్ కోర్స్ నేర్పించడం ద్వారా ఉత్తమ ర్యాంకులను సాధించుట మరియు 100% ప్లేస్మెంట్స్ను సాధించేలాగా వారిని తీర్చిదిద్దుటకు మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వెల్ స్టాక్డ్ లైబ్రరీస్ అండ్ టెక్నికల్ ల్యాబొరేటరీస్తో తరగతులను నిర్వహించడం జరుగుతుంది. 90% స్టూడెంట్స్ ప్రభుత్వం వారు అందించే వివిధ స్కాలర్షిప్ల ద్వారా తమ విద్యను కొనసాగిస్తున్నారు. వీఆర్ సెకండ్ పేరెంట్స్ టు ద స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ అనేది ప్రెషర్ కాదు, ప్లెజర్ అనే కాన్సెప్ట్ ఫాలో చేస్తున్నాం. మా ఫ్యాకల్టీ యాజ్ సెకండ్ పేరెంట్స్గా మొట్టమొదటిగా విద్యార్థులకు నేర్పించేది టైం మేనేజ్మెంట్. మై నేమ్ ఈజ్ ఉత్పల శివసాయి పిల్ల. నేను ఇంటర్ ఈ కాలేజ్లోనే చదివాను. ఇంటర్లో టీచర్స్ ఇచ్చిన సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్తో డిగ్రీ కూడా ఈ కాలేజే జాయిన్ అయ్యాను. డిగ్రీ ఫస్ట్ డే వాళ్ళు నాకు ప్రామిస్ చేశారు కన్ఫామ్గా జాబ్ ఇప్పించి బయటికి పంపిస్తామని చెప్పి. అదేవిధంగా లెర్న్ ఫ్లూ అనే కంపెనీలో 8 lakhs ప్యాకేజ్తో నాకు జాబ్ ఇప్పించారు. నాతో పాటు 21 గర్ల్స్కి కూడా ఇప్పించారు. మేమందరం బెంగళూరులో వర్క్ చేస్తాము. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మాకు ప్లేస్మెంట్ మీద సపోర్ట్ అనేది స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికీ ఇన్సెంటివ్స్గా దాని మీద ఫుల్ ట్రైనింగ్ అనేది ఇప్పించారు. నా పేరు సాయి ప్రవళిక. నేను ఎంపీసీ చదువుతున్నాను గాంధీ మహిళా కళాశాలలో. నాకు ఇన్ని మార్క్స్ రావడం ఐఎమ్ సో హ్యాపీ. మా ఫ్యామిలీ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు.
ఇదంతా మా లెక్చరర్స్ గైడెన్స్ వల్లే. అసలు మా కాలేజ్లో స్ట్రెస్ లేదు, స్ట్రెస్ లేకుండా చదివిస్తారు. స్ట్రెస్ లెస్ స్టడీతో మేము ఇన్ని మార్క్స్ సాధించాము. ఐ ఫీల్ సో ప్రౌడ్. థ్యాంక్ యూ. నా పేరు అమతుల్ రహీబ్ రాబియా. నేను ఇక్కడ గాంధీ మహిళా కళాశాలలో బైపీసీ చదువుతున్నాను. నాకు 450 అవుట్ ఆఫ్ 455 మార్క్స్ వచ్చినాయి. ఈ మార్క్స్ రావడానికి ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, టీచర్స్ బాగా చెప్పడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ రావడానికి నేను మా పేరెంట్స్, మా టీచర్స్కి దీని యొక్క క్రెడిట్ ఇస్తాను. నా పేరు టీమేరి జోష్న. నేను ఇక్కడ సక్సెస్ఫుల్గా నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను సిఈసిలో. అలాగే నేను నాకు 1000 మార్క్స్కి 956 మార్క్స్ గెయిన్ చేయడానికి కాలేజ్ నన్ను ఎంతో సపోర్ట్ చేసింది. అలాగే మా కాలేజ్లో ఉండే లెక్చరర్స్ ఎనీ డౌట్స్ వచ్చినా వాళ్ళు ఏం విసుక్కోకుండా మాకు ఎన్నిసార్లన్నా డౌట్స్ క్లియర్ చేస్తారు. నా పేరు మీనా. నేను సీనియర్ ఎంఈసి. నాకు 976 మార్క్స్ వచ్చాయి 1000కి. నేను గాంధీజీ మహిళా కళాశాలలో చదువుతున్నాను. మాకు ప్రిన్సిపల్ మ్యామ్ చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. మ్యాథ్స్లో మేము టెక్స్ట్ బుక్లో అన్ని సమ్స్ చేస్తాము, A to Z అన్నీ చేస్తాము. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా ఫ్యామిలీ మెంబర్స్, కాలేజ్ లెక్చరర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. పులికనుమ అనే ఊరిలో ఒక ఉన్మాది తన తండ్రి తానే చంపి రచ్చబండ దగ్గర కూర్చొని నాకు తండ్రి లేడు అని ఏడ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని టీడీపీ అధికార ప్రతినిధి మతిపట్ల సూర్యప్రకాష్ అన్నారు. సొంత బాబాయిని చంపేసి పదవి కోసం సానుభూతి డ్రామాలాడిన చరిత్ర ఆ పార్టీ నాయకుడిదని విమర్శించారు. 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో చూశాం కాబట్టి ప్రజలు 2024 ఎన్నికల్లో ఆ గొడ్డలి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. ముఠా ఆగడాలు మాత్రం ఆగటం లేదని మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన పెద దస్తగిరి హత్య కేసును గమనిస్తే వైసీపీ ఆపరేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుందని తెలిపారు. ఈ హత్య కేసులో A13గా ఉన్న నిత్యానందరెడ్డి పాత్ర అత్యంత కీలకమని, హంతకులకు డబ్బులు, వాహనాలు సమకూర్చి వారిని తప్పించి ఇతనే అని వార్తలు వస్తుంటే అదే నిత్యానందరెడ్డి మృతదేహాన్ని చూడటానికి మార్చిరికి వెళ్లటం విడ్డూరంగా ఉందని చెప్పారు. అనగనగా పులికనుమ అని ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒకరోజు రచ్చబండ దగ్గర పంచాయతీ నడుస్తూ ఉంది. ఆ పంచాయతీలో ఒక యువకుడు అదే పనిగా పెద్దెక్కులు బట్టి కళ్ళల్లో నీళ్ళు వచ్చేవిడిగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ పంచాయతీలో పెద్దలందరూ ఆ యువకుడి ఏడుపు చూసి, ఎందుకు నాయనా అట్లా ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగారు. ఆ యువకుడు మరింత కుక్కబట్టి ఏడుస్తూ, నాకు నాన్న లేడు, నాన్న లేని పిల్లోని ఊళ్ళో అందరూ ఇబ్బంది పెడతారయ్యా అని చెప్పి పెద్దగా కుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా తండ్రి లేని పిల్లోని ఇబ్బంది పెడుతున్నారు, మీకు కనికరం లేదా, చిన్నపిల్లోడు తండ్రి లేకనంటే ఇబ్బంది ఎందుకు పెడుతున్నారని పంచాయతీ పెద్దలు ఆ గ్రామస్తుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఆ గ్రామస్తులందరూ పంచాయతీ పెద్దలకు ఆ యువకుడు వాళ్ళ నాన్నను చంపేశాడు, ఆయన తండ్రి లేని పిల్లోడు కాదు, తండ్రి చంపిన ఉన్మాది అని చెప్పి ఆ గ్రామస్తులంతా ఆ పంచాయతీ పెద్దలకు చెప్పారు. నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా ప్రకటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఎంసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువలో పూడికలను తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటారని, ట్రాక్టర్ మెషిన్తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలువలో పర్యటించి గుర్రపు డెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వేళలేని చోట డ్రోన్లు పంపించి ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసి దోమల లార్వా ఉత్పన్నం అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
గవర్నర్పేట సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు. ఆయనకు సంబంధించిన పత్రాలు, ఆస్తుల వివరాలను సేకరిస్తూ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఇక ఆయన పనిచేస్తున్న కార్యాలయంతో పాటు విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో సదరు ఉద్యోగి నివాసం అలాగే ఆయన సోదరుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. ఈ దాడిలో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఏసీబీ అధికారులు సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న ఎమ్మెల్యే బొండా ఉమా. ప్రజా దర్బార్ నిర్వహించి వారికి అండగా నిలుస్తున్నామని వెల్లడి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లుగా స్పష్టం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నేత శైలజానాథ్ విమర్శలు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నట్లుగా ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.